మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో సీఎం పాల్గొనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం పర్యటనలు సభల్లో పాల్గొనున్నారు. ఇక ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్లో ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో సీఎం పాల్గొనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం పర్యటనలు సభల్లో పాల్గొనున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, ఇక 9న మెదక్లో ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వినూత్న స్థాయిలో కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్వేల రిపోర్టు కూడా అనుకూలంగా రావడంతో దాన్ని బేరీజు వేసుకొని రిలాక్స్ గా ఉండకండి అన్న కోణంలో నిన్న జూబ్లీహిల్స్ లోని తన నివాసం వద్ద ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం మంత్రులకు, అలాగే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి మీనాక్షి నటరాజన్ వీరందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సర్వే నివేదికలన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సమన్వయంగా ముందుకెళ్తేనే భారీ విజయం సాధించవచ్చు అన్న కోణంలో మంత్రులకి కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎవరైతే క్యాండిడేట్ ని నియమించారో వారి బాధ్యత మొత్తం కూడా వీరి మీదే ఉన్నట్టుగా అయితే చెప్పారు. పిఏసీ సభ్యులు కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పోటీ నుంచి ఏదైతే రెబల్స్ ఎవరైతే ఉన్నారో నామినేటెడ్ పోస్టులకి సంబంధించి పదవులు ఇస్తామని హామీ ఇచ్చి పోటీ నుంచి తప్పించాలని కూడా సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్లే కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలి అని కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకుంటే సరిపోతుందని, వారికి గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలని కోణంలో కూడా చెప్పారు. ఏదైతే ఆయా నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్టయితే ఆయా లోకల్ మేనిఫెస్టోని ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మేనిఫెస్టోకి తగినట్టుగానే ముందుకు వెళ్ళాలి. అలాగే బహిరంగ సభలకి సంబంధించి తను పార్టిసిపేట్ చేయబోయేటటువంటి బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో బహిరంగ సభల్లో దాదాపుగా ఈ నెల నేటి నుంచి 9వ తారీఖు వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా నియోజకవర్గాల నేతలంతా సమన్వయంగా చేసుకుంటూ విజయవంతం చేయాలని కూడా పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఫీడ్బ్యాక్ ఏదైతే జిల్లాల మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి సభలు కావచ్చు, అలాగే క్యాంపెయినింగ్ కావచ్చు, ప్రచారంలో ఎలాంటి ప్రణాళికతో దూసుకు వెళ్తున్నారు, వీటన్నిటికీ సంబంధించి ఫీడ్బ్యాక్ మొత్తం కూడా డైలీ రిపోర్ట్ లాగా సీఎం కి చేరవేయాలి అన్న కోణంలో కూడా నిన్న జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర నుంచి ప్రారంభమయ్యేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం 5న చొప్పదండి కరీంనగర్ కి సంబంధించి, 6న నిజామాబాద్ రూరల్, అలాగే 7న పరిగి, 8న భూపాలపల్లి, 9న మెదక్లో పర్యటించనున్నారు. మొత్తం మీద ఈ 5 ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం చాలా కీలకంగా మారనుంది. అటు క్యాడర్ ను ఉద్దేశించి, ఇటు మున్సిపల్స్, అలాగే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి చాలా వరకు కూడా క్షేత్రస్థాయిలో అటు సిబ్బందిని కావచ్చు, మంత్రులను కావచ్చు, పిఎస్సి సిబ్బందిని కావచ్చు, డిసిసిలను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మున్సిపల్ ఎన్నికల విజయంలో పార్టిసిపేషన్ దిశానిర్దేశం అటు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జూమ్ మీటింగ్ కావచ్చు, అలాగే స్వదేశానికి వచ్చిన తర్వాత మీటింగ్ కావచ్చు, అలాగే
అలాగే నిన్న జరిగినటువంటి ఫిజికల్ మీటింగ్ కావచ్చు, ఈ 3 మీటింగ్లు కూడా మున్సిపల్ ఎన్నికల ఎజెండాగా రేవంత్ రెడ్డి దూసుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు నుంచి బహిరంగ సభలు ప్రారంభం కాబోతున్నాయి. బహిరంగ సభల్లో చాలా వరకు కూడా మున్సిపల్ ఎన్నికలు అభ్యర్థులకి సంబంధించి రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే బుజ్జగింపు చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. నిన్నటితో ఉపసంహరణ కూడా ఏదైతే నామినేషన్స్ కి సంబంధించి ఉపసంహరణ కూడా ముగిసింది కాబట్టి స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా మంది కూడా నామినేషన్స్ దాఖలు చేశారు కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి బాధ్యతలు ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ మంత్రులకి అప్పచెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. వైశాలి. ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పంచాయతీ ఎలక్షన్ టైంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అయితే చేశారు. సో అక్కడ రచించిన వ్యూహాన్ని అక్కడ గెలుపొందారు కాబట్టి అదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వైశాలి, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అది పంచాయతీ ఎన్నిక కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, ఏ ఎన్నిక అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి మార్క్ అయితే చూపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా బరిలోకి దిగి గెలిపే దిశగా కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ మెజారిటీ రావాలన్న దృక్పథంతోనే చాలా వరకు కూడా క్యాంపెయినింగ్స్ లో కావచ్చు, అలాగే బహిరంగ సభల్లో కావచ్చు, కేడర్ను ఉద్దేశించి కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా కీలక భూమిక పోషిస్తున్నారనేసి చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఎన్నిక అది చిన్న సాదాసీదా ఎన్నిక అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికలు ఇది ఒక రెఫరెండంగా మారనుంది. రాబోయేటటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇది చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ లాంటి ఎన్నిక. ఈ ఎన్నికలో హైయెస్ట్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినట్లయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా చాలా సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గెలుపు దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. దీనిలో చాలా కృషి చేసినట్టయితే ఇప్పటికే 20 మంది ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కృషి చేసినట్లయితే ఆ గెలుపు చాలా సునాయాసంగా గెలుపొందవచ్చు అన్న దృక్పథంతోనే ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ డే బై డే కసరత్తులు అయితే చేస్తున్నారు, రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అటు పిసిసి, ఇటు మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు కూడా చాలా వరకు కూడా ఈ మీటింగ్స్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే సీఎం నిర్వహించినటువంటి మీటింగ్ లో అటు బట్టి, అడ్లూరి మినహాయిస్తే మిగతా అందరు మంత్రులు కూడా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ కూడా చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్స్ ని 90% పైచిలకు క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే సర్వే రిపోర్ట్లు అన్ని కూడా చాలా వరకు కూడా ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ కావచ్చు, అలాగే ప్రైవేట్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా తమ వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. రిలాక్స్ గా ఎక్కడ కూడా ఏ మంత్రి కూడా ఉండకూడదు అన్న ఒక ఆజ్ఞ కూడా జారీ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.